దెందులూరు నియోజకవర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గంలో కమ్మవారికి రక్షణ లేదని, లాయర్ శ్రీనివాసరావు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ ఆచరణ గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారిపై దాడులు చేస్తున్నారని, లాయర్ శ్రీనివాసరావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. అసలు కమ్మవారి గురించి మాట్లాడే అర్హత లాయర్ శ్రీనివాసరావుకు లేదని, గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జోగన్నపాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మధుపై జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందడాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు కనుసనల్లో జబర్దస్త్ షో లాంటి ఆదివారం లాయర్ షో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్, బొప్పన సుధా, క్లస్టర్ శ్రీనివాసరావు, కమ్మ శివరామకృష్ణ, ఏలూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేతల రవి తదితరులు పాల్గొన్నారు. షో అని మన రోజా ఆంటీ గారు పెడతా ఉంటారు. ఆ షోలాగా ఆదివారం నాడు లాయర్ షో అని చెప్పి కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఆయన ఆదివారం నాడు బయటకు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. ఏంటా నువ్వు కమ్మకొల్లం గురించి నువ్వు మాట్లాడేది? ఆ రోజున డాక్టర్ పశుమర్తి మధు ఉన్నాడు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారిని సావబాది పక్కడములు ఇరక్కొట్టి మరి రోడ్డును 7వ మైల్ దగ్గర పడేస్తే ఆ రోజున నీకేమైంది? కమ్మకొల్లం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. కమ్మారిని ఏం చేశారు? నువ్వు మాట్లాడితే మొన్నటిదాకా అన్నావు, నా ఇంటి మీదకి వచ్చారు, కొట్టారు, తిట్టారు అన్నావు. ఇప్పుడు పొలాలు ఎత్తుతున్నావు. పొలం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్న లాయర్ గారు పెద్ద ఒక స్క్రీన్ పెట్టి డిస్ప్లే పెట్టి ఇక్కడ హోటల్ నడుపుతున్నారు, ఈ హోటల్ని అర్ధరాత్రి గారు తగలబెట్టేశారని చెప్పి మరి ఆయన పెద్ద స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఇదిగోని మీరు తీసుకున్నారు ఇదంతా. నెక్స్ట్ అదే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆవిడ ఈరోజు దాని దగ్గరే నుంచున్నాయి. ఇది ఏమి మాట్లాడుతున్నారో చూడండి. మీకు వాయిస్ వినపడుతుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పల్లెలో కూడా కొంత రోడ్లు కూడా ఈరోజు మంచి గ్రావెల్ రోడ్లుగా, మెటల్ రోడ్లుగా, సిమెంట్ రోడ్లుగా అవటం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రదిష్టపాలు చేయడం కోసం వైసీపీ పార్టీ కానివ్వండి, ఆ నాయకులు కానివ్వండి, మా కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ దాడులు చేపిస్తూ వాళ్ళు పైకి ఎదగటానికి చూస్తున్నారు. అవన్నీ కూడా నిజం కాదని చెప్పి ఇప్పుడు దెందులూరులో జరుగుతున్న పరిణామాలు వాటి గురించి మాట్లాడుతున్నామండి. పాలాడుకు భానుప్రకాష్ అని ఒకడు కొత్త పిచ్చిగాడు ఒకడు బయలుదేరాడండి. వాడు వృత్తి ఏంటంటే సీడ్ బ్రోకర్ అన్నాడు. వాడు సీడ్ బ్రోకర్ అయితే వాడు రైతులందరినీ మోసం చేసి సత్తుపల్లిలో ఆ మోసాలలో ఇరుక్కుపోతే ఆ రోజు ఆ రైతులందరూ వచ్చి మా చింతమనేని గారి మీద పడితే మా చింతమనేని ప్రభాకర్ గారు సెటిల్ చేసి ఆయన అడ్డం ఉండి అతన్ని కాపాడిన మాట వాస్తవం. ఆడేదో నేను 25 సంవత్సరాలు పార్టీని ఉద్ధరించాను, ఆడును ఇంకో బ్రోకర్ ఉన్నాడు ఆదివారం నాడు ఏలూరు సెంటర్లో రూపాయి ఖర్చు లేకుండా కింద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ బ్రోకరు వీడు మాట్లాడేది ఏంటంటే 25 సంవత్సరాలు బట్టి వీళ్ళు పార్టీని పోషించాం అంటారు. ఏ రకంగా పోషించావు? ఎన్ని పార్టీకి సభ్యత్వాలు చేర్పించావు? ఎన్ని పదవులు చేసావు నీ కుటుంబంలో? నీ తాత ముత్తాతల కాడి నుంచి నువ్వేమన్నా పదవులు చేసావా? పార్టీని పోషించావా? ఏమీ లేకుండా ఏదో ఆ పాలాడుకు భానుప్రకాష్ అన్నవాడు మా బంగారాలు వాళ్ళ భార్య మాట్లాడుతుందండి. మా బంగారాలు తాకట్టు పెట్టాం, మా మెట్లు తాకట్టు పెట్టాం, మా ఏయో తాకట్టు పెట్టామని. తాకట్టు పెట్టి ఏం చేసావు నువ్వు? 2014, 19 మధ్యలో చివరిలో 18లోనో 17లోనో వచ్చి అక్కడున్న కార్యకర్తలందరిని తొక్కేసి నువ్వు 4 రోడ్లు పోసిన మాట వాస్తవం. నీ స్వార్థం కోసం నువ్వు పోసావు, నీ డబ్బుల కోసం నువ్వు పోసావు. నీ డబ్బులన్నీ రావడం కోసం మా సర్పంచ్ క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ని అమ్ముకున్నావు. చాలేదా? నీకు బుద్ధి లేదా? జగన్నాథపురం, జానంపేట, కవుగుంట ఆ గ్రామాల్లో నువ్వు వెళ్ళి నువ్వు నిరూపించుకో. నువ్వు రా, బహిరంగ చర్చికి రా.
మరి కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. మరి రాష్ట్రంలోనే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్రంలో మరి అందరికంటే ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గొడ్డలపాటి ఇన్ఛార్జ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మరి గత 2019-24 సంవత్సరంలో వాళ్ళు చేసిన అన్ని అక్రమాలు, అన్యాయాలు కోకొల్లలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన, నేను ఎక్కడికైనా వస్తాను, సిద్ధం, రెడీ అని చెప్పి. మేము చెప్తున్నాం, మీరు న్యాయం పెళ్ళి వస్తారా, పినకడం వస్తారా, జగన్నాథపురం వస్తారా, లేకపోతే మా మండలం సోర్పాడు వస్తారా? ఇవి కాకుండా మరి కొల్లేరు ప్రాంతంలో కోమట్లం కానివ్వండి, శ్రీపారు కానివ్వండి, ఈ గ్రామాల్లో మీ ఇష్టం, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం. మీ ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి జేపీ గారిని తీసుకుని రండి, చింతలపూడి ఇన్ఛార్జ్ అయినటువంటి ఖమ్మంపాటి విజయరాజు గారిని తీసుకుని రండి, అలాగే కొల్లేరు ప్రాంతానికి ఉన్నటువంటి ఉంగుటూరు ఇన్ఛార్జ్ వాసుబాబు గారు ఉన్నారు, అలాగే కైకలూరులో డిఎన్ఆర్ గారు ఉన్నారు. మీరు వీరందరినీ తీసుకుని రండి. మేము, మా నాయకుడు రాడు, మేము కూడా రాము, అక్కడ ఉన్నటువంటి నాయకులు, మా నాయకులు కూడా రారు. గ్రామ ప్రజలు ఒక 5గురో 6గురో వస్తారు. మీరు చేసిన అక్రమాలు, మీరు ఆ ఊళ్ళల్లో మరి చెరువులు మీద డబ్బులు ఎంత పందుకొక్కుల్లాగా తిన్నారా తినలేదా అని చెప్పి వాళ్ళే చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.